శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి 12 రాసులలో డబ్బును హస్తగతం చేసుకునేటువంటి రాసులు 3 మనకున్నటువంటి 12 రాసులు. కేవలం వీరికి ఏంటంటే డబ్బు విషయంలో త్వరగా వీరు సంపాదించుకొని ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారు, హస్తగతం చేసుకుంటారు. కొందరికి డబ్బును సంపాదించడం అనేది కూడా చాలా కష్టతరం అనిపిస్తుంది. చాలా కష్టంగా సంపాదిస్తూ ఉంటారు. ఆ కష్టపడి సంపాదించింది ఒక కొద్ది రోజుల్లోనే, ఒక 2-3 రోజుల్లోనే కంప్లీట్గా అవి ఖర్చు రూపంలో వెళ్ళిపోతూనే ఉంటాయి. మళ్ళీ యథావిధిగానే ఉంటారు. కొందరికి డబ్బు వద్దన్నా కూడా అది ఆ డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది, సంపాదిస్తూనే ఉంటారు, ఒక మంచి హైఫై పొజిషన్కి వెళ్తూనే ఉంటారు, ఉన్నతంగా జీవిస్తూనే ఉంటారండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఏంటంటే నేను చెప్తున్నటువంటి రాశులలో తులారాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ వీరికి త్వరగా డబ్బు అన్నది కూడా హస్తగతం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక అయస్కాంతము ఇనుమును ఎలా నాకు సంగ్రహిస్తుందో, అంటే ఈ గుంజేస్తుందో, అలాగా ఈ 3 రాశులు డబ్బును కూడా హస్తగతం చేసుకుంటారు, అలా గుంజేసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఉంటాయండి వీళ్ళకి ఆ అదృష్ట యోగం అని కూడా ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు నేను 29 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క జాతకాలను పరిశీలన చేయబట్టి. 28-29 సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నది. చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. బట్ ఇప్పటి వరకు ఈ 28-29 సంవత్సరాలలో నేను తక్కువ మోతాదులో, అంటే ఎక్కువగా నా దగ్గరికి చాలా తక్కువ పర్సంటేజ్లో వచ్చినటువంటి రాసులు ఈ 3. తులారాశి, వృషభ, సింహ. ఎందుకు వీళ్ళకు ఇంత తక్కువ ఎందుకు నా దగ్గరికి వచ్చారంటే, ఇప్పుడు సపోజ్గా నేను ఉన్నాను, నేను ఉదయాన్నే చక్కగా పంచభక్ష పరమాన్నాలతో మంచిగా చక్కగా భోజనం చేశాను, పుష్టిగా తిన్నాను, బ్రహ్మాండంగా నేను బయటకు వచ్చాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, పక్కన ఒక హోటల్ కనిపించింది. ఆ హోటల్ కనిపిస్తే ఇక్కడ జనాలు ఎందుకున్నారని చూస్తే హోటల్ అది. అలా అని చెప్పేసి చాలా మంది ఉన్నారని చెప్పేసి నేను వెళ్ళి అక్కడ హోటల్లో ఏమన్నా తినగలుగుతానా? ఎందుకంటే నేను ఆల్రెడీ తిని ఉన్నాను కాబట్టి. వాళ్ళకి ఆకలి వేసిన వాళ్ళు ఆ హోటల్కి వెళ్ళి తింటున్నారు, నాకేం అవసరం, నేను తిని ఉన్నాను, నాకేం ఆకలి కావట్లేదు. అలాగా తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో పుట్టినవారు కూడా వాళ్ళకు భగవంతుడు ప్రసాదం ఇస్తాడండి, డబ్బును ప్రసాదిస్తాడు, అన్ని విధాలుగా వాళ్ళ ఫ్యూచర్ను మంచిగా చక్కగా ఉంటుందని ఆశీర్వదిస్తాడు భగవంతుడు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఏదేంటంటే దాదాపుగా ఒక 100లో ఒక 80-90% 35 ఎబో కనుక వాళ్ళ పేరు ప్రోగ్రామ్ చేస్తే వారు ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు. వాళ్ళ పేరుని ప్రోగ్రామింగ్ చేసుకున్న దాన్ని బట్టి, అంటే వాళ్ళ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక వాళ్ళ పేరు ఉందనుకోండి, వాళ్ళు ఒక హై పొజిషన్కి వెళ్ళిపోతారు. అదే 180 degrees 90 degrees కింద ప్రోగ్రామ్ చేస్తే చాలా నష్టపోతారు. 90 degrees కంటే కింద ఉన్నటువంటి వారు ఒక 10% నా దగ్గరకు వస్తున్నారండి. ఈ తులా, వృషభ, సింహరాశులలో పుట్టినటువంటి వారు మాత్రమే. మిగతా వాళ్ళు నా దగ్గరికి తక్కువ సంఖ్యలో వచ్చారు. అంటే వీళ్ళకి 90 degrees కంటే కింద, 180 degrees కంటే కింద ఉంటే వీళ్ళకు జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయో తెలుసా? తులా, వృషభ, సింహరాశి వారికి ఫైనాన్షియల్గా ఇంట్లో ఒక రూపాయి మిగులుబాటు అనేది ఉండదు. ఇటు ఒక చేత్తో సంపాదిస్తారు, ఒక చేత్తో ఖర్చు అయిపోతూనే ఉంటుంది. వీళ్ళ జాతకంలో ఏంటంటే వీళ్ళ జీవితం వీళ్ళ కుటుంబానికి వీళ్ళు సలహాలు ఇచ్చుకోలేని పరిస్థితి. కానీ ఎదుటి వారికి ఏదైనా సలహా ఇస్తే, సూచనలు ఇస్తే వాడు బాగుపడి వాడు ఉన్నతమైనటువంటి పొజిషన్లో తిరుగుకుంటూ కార్లలో తిరిగే రాజయోగం వారికి జరుగుతుంది. వీళ్ళు ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్టుగానే ఉంటుందండి. వీళ్ళ జీవితంలో ఇదొక పెద్ద సమస్య. తర్వాత వీళ్ళ లైఫ్లో ప్రతిదీ చాలా కష్టపడతారు, ఎంతో కష్టపడి దాన్ని సాధించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అది చేతికి అందినట్టే అంది జర్రుమని జారి కింద పడిపోవడం. అవునండి, టకిమని చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటుందండి. ప్రతి అవకాశం ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపించినట్టుగానే జారిపోవడం.
మనం అందుకునే వరకు అది చేతిలోనే జారిపోతూ ఉంటుంది. ఇది వీళ్ళు ఖచ్చితంగా ఒక 99 మెట్లు ఎక్కుతారు కొంతమంది. 99 మెట్లు ఎక్కి 100వ మెట్టు ఎక్కుతారు. ఎక్కి ఇక్కడ స్థిరపడిపోయిన హ్యాపీగా ఉన్నామయ్యా అనుకునే టైంలో జర్రుమని జారి కింద పడిపోతారు. చాలా మంది అలా నేనైతే నా కళ్ళారా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతో మందిని చూశానండి. ఉన్నటువంటి ఆస్తులు, భూములు, కార్లు, పొలాలు, స్థలాలు మొత్తం అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐపీలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు 10% ఉన్నారండి. ఎందుకంటే తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో. ఎందుకంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కరెక్ట్ లేక దానివల్ల నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి. కొంతమంది చూస్తే వాళ్ళ ఇంట్లో అమ్మాయి పుట్టారనుకోండి, అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళ పేరు పెడతారు. ఆ పేరు పెట్టినప్పుడు చాలా బాగా సంపాదిస్తారు, విపరీతంగా సంపాదిస్తారు. అమ్మాయిని ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు, ఒక పిల్లోని చూసి పెళ్లి చేస్తారు. అప్పుడు పెళ్లి చేసినప్పుడు ఉన్నటువంటి జాతకాలు కలవట్లేదు వీళ్ళకు. ఈ అమ్మాయి పేరు మార్చాలని చెప్పేసి పేరు మారుస్తారు. మార్చినప్పుడు వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు 270 degrees పైన ఉన్నటువంటి పేరు అత్తవారింటికి వెళ్ళగానే అది 180 90 degrees పడిపోతుంది పేరు. ఆ పేరు మార్చగానే క్లోజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళ వ్యాపారంలో నష్టాలు జరగడం, డబ్బులకి ఇబ్బంది పడడం, ఈ అమ్మాయిని వేధించడం, డబ్బులు తీసుకురమ్మని గొడవలు పెట్టడం, ఇట్లా అమ్మాయి ఒక ఇరుక్కుపోతుంది, ఒక చిక్కుళ్ళలోకి ఇరుక్కుపోతుందండి. దానివల్ల కూడా చాలా వరకు చాలా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుందండి. నేను పదే చెప్తుంటానండి చాలా మందికి. ఎందుకంటే పేరులో బలాన్ని పెంచుకోవాలి. మన జాతకానికి అనుకూలంగా మన పేరు ఉండాలి. అలా పేరును మార్చుకోగలిగితేనే, మన తల్లిదండ్రులు ఎప్పుడో ఒక పేరు పెట్టారు, ఇప్పుడు దాన్ని మనం మార్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది. కానీ కోర్స్ లాగా రాయొచ్చు కదా మనం. ఎప్పుడో తల్లిదండ్రులు వాళ్ళకు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో. ఇప్పుడు ఈ జాతకాలు, ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ 30 ఏళ్ళ బిఫోర్ ఎందుకు ఉండేది? ఇప్పుడు ఈ మధ్య కాలం ఈ 5-10 ఏళ్ళ బట్టి పిల్లలకి జాతకాలు చూపిస్తున్నారు, సంఖ్యాపరంగా పేర్లు పెట్టుకుంటారు. అయ్యవార్ల దగ్గరికి వెళ్ళి ఈ అక్షరం ఈ యొక్క జాతకంలో పుట్టింది కాబట్టి, ఈ నక్షత్రంలో పుట్టింది కాబట్టి, ఈ పాదంలో పుట్టింది కాబట్టి అమ్మాయికి ఈ పేరు పెట్టాలి, ఈ అక్షరంతో పేరు పెట్టాలని ఇప్పుడు వాళ్ళు అవగాహనకు వస్తున్నారు. అంతకుముందు లేదండి. ఇదివరకు పూర్వకాలంలో కనీసం ఒక పెన్ను కూడా జేబులో లేకుండా ఉండేది. అసలు పెన్ను అంటేనే తెలియని వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు చదువు లేదు, నిరక్షరాస్యత. ఎక్కువగా చదువుకున్నవారు ఇంటర్మీడియట్ చదివితే గొప్పవాళ్ళు, పెద్ద బాలశిక్ష చదివితే పెద్ద గొప్పవాళ్ళే. అప్పుడు ఒక కాలంలో 7th క్లాస్ 10th క్లాస్ వరకే పెద్ద ఉద్యోగాలు వచ్చేది. అప్పుడు లేవండి. ఏమైనా పనులు, వ్యవసాయం, పొలం పనులు, ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ బ్రతికేవారు. ఎందుకంటే చదువుకుంటే 5, 6, 10 సంవత్సరాలు ఖర్చు అయిపోతుంది. దానివల్ల ఏం ఉపయోగం? కనీసం చదువుకోకుండా పని చేసుకుంటున్నాను 4 పైసలు మిగిలించుకోవచ్చని ఆ కాలంలో అనుకునేవారు. కాబట్టి అప్పుడు టైంను ఎక్కువగా వృధా చేయకపోయి చదువుకుంటే వృధా అవుతుందని పనులు చేసుకునేటువంటి వారు. కొందరు రాత్రి బడులు ఉండేవి మనకు. ఆ రాత్రి బడులకు వెళ్ళి చదువుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో ఈ 3 రాశులు జాక్పాట్ కొడతారు నిజంగా. ఎందుకంటే డబ్బును బాగా సంపాదిస్తారండి. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి మీ పేరుని అది ఎన్ని డిగ్రీస్లో ఉందో ఒకసారి మనం చూడాలి. మీరు తులారాశిలో పుట్టారా, వృషభ రాశిలో పుట్టారా, సింహరాశిలో పుట్టారా, మీరు ఎన్ని డిగ్రీస్లో ఉందో పేరును చూసి ఆ పేరుకి అనుకూలంగా మనం నేమ్ కరెక్షన్ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారా, ఉద్యోగం కోసం నేమ్ కనుక అంటే మీరు ప్రయత్నాలు కొనసాగిస్తే ఆ పేరును ఒక్కసారి మంచి మార్పు చేద్దాం. మంచి సంఖ్యావరంలోకి నడిచే దశలను, అంతర్దశలను బట్టి కూడా పేరును మార్పు చేయొచ్చండి. దాని అవకాశం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర అతి పురాతనమైన తాళపత్ర నిధులు ఉన్నాయి. కొందరికి దశలు నడుస్తుంటాయి, కొందరికి లక్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే ఈ గ్రహాలు ఎన్ని ఉన్నాయి, మొత్తం 9 గ్రహాలు. 9 గ్రహాలు ఎన్ని గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి, దశలు అంతర్దశలలో ఉన్నటువంటి గ్రహాలు ఏవి సపోర్ట్ చేస్తున్నాయి, వాటిని చూసి మనం ఒక 2 కంకణాలు తయారు చేయొచ్చు. ఆ కంకణాలు తయారు చేసి హోమం జరిపించి దాన్ని శక్తివంతం చేసి మీ గోత్రనామాలు పంపిస్తే ఆ కంకణం అనేది కూడా మీకు తప్పకుండా ప్రతి ఒక్కరికి నేను పంపిస్తాను. దీనికి పెద్దగా ఖర్చు అయ్యేది ఏముండదండి. సుమారుగా మీ పోస్టల్ ఛార్జ్తో కలుపుకొని, ఆ పండితులకు ఇచ్చే సంభావనతో కలుపుకొని ఒక 250 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఆ 250 ఇస్తే కంకణం ఇస్తాం. ఆ టైం ఏ టైం నుండి ఏ టైం వరకు కట్టుకోవాలని కూడా నేను చెప్తాను. రీసెర్చ్ చేసి నేను మొత్తం జాతకాన్ని పరిచయం చేసిన తర్వాత నేను చెప్తాను. ఆ కంకణం అప్పుడు మీరు కట్టుకొని నేను చెప్పినటువంటి కోర్స్ కరెక్ట్గా రాయండి.
చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ కంకణం కట్టుకొని కోర్సు రాసినప్పుడు, లేదంటే పేరు కరెక్షన్ తీసుకొని వాళ్ళు కూడా ఈ కంకణాలు ధరించవచ్చు. మీకు మంచి జరిగిన తర్వాత ఇంకా మీరు మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కంకణం ఎప్పుడు కట్టుకోవాలని కూడా నేను చెప్తాను. కానీ మొత్తానికైతే ఈ కంకణం ధరించిన తర్వాత కోర్సు కరెక్ట్గా రాసినటువంటి వారు చాలా పవర్ఫుల్గా ముందుకెళ్తారండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ప్రైస్ అనేది కూడా చాలా తక్కువ. పోస్టల్ ఛార్జెస్ ఒక 80-90 రూపాయలు పోయినా కూడా మిగతా వాటికి ఆ కంకణం దారాలు తీసుకొని అమ్మవారి దగ్గర పూజించి హోమం జరిపించిన తర్వాత ఆ కంకణాలు కూడా మీకు అందజేస్తాం. చాలా చాలా మంచి శుభ ఫలితాలు తప్పకుండా అందుతాయండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.